ఈరోజు యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 2:1-11 దాకా చూసినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదన్నెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన తల్లి వచ్చి మరి వాళ్ళందరూ వివాహానికి పిలువబడితే మరియ వచ్చి ద్రాక్షరసం లేదని యేసుతో చెప్పారనమాట. నా సమయం ఇంకా రాలేదు మరి యేసుక్రీస్తు వారు అన్నారు. అప్పుడు ఆయన పరిచారకుల్ని, శిష్యుల్ని చూసి సీమోన్ పేతురుని, మిగతా వారిని చూచి, ఆయన మీతో చెప్పింది చేయడని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఆవిడ. అలాగే మనం 6వ వచనం నుంచి చూసినట్లయితే 11వ వచనం దాకా, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక, ద్రాక్షరసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మొదటి సూచక్రియ గలిలయలోని కానాలో జరిగిందనమాట. యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం అనేది.